హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్ ఫైనల్ ఓటింగ్ రిజల్ట్ ఎలా ఉంది? ఫస్ట్ డే సోమవారం రోజు ఓటింగ్ రిజల్ట్ చూద్దాము. ఇక లాస్ట్ బాటం నుంచి స్టార్ట్ చేస్తాను. ఓట్లు అయితే ఒక రేంజ్లో జరుగుతూ ఉంది. అంటే మామూలు దానికి ఈసారికి ఎక్కువ ఓట్ల శాతం అయితే ఎక్కువ మంది ఓట్లు వేస్తూ ఉన్నారు. అది శుభ పరిణామం. ఫిఫ్త్ ప్లేస్కి వస్తే ఫిఫ్త్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తే అవినాష్ ఉన్నాడు. అవినాష్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు. టేస్టీ తేజ చాలా మాటలు అన్నాడు అవినాష్ మీద. ఎందుకంటే అవినాష్ అన్న కమిడియన్ గెలవరని మేము అనుకున్నాం. టాప్ 5కి అయితే పోయాడు, కానీ టాప్ 5లో ఫస్ట్ ఎలిమినేట్ అయితే అవినాష్ అన్నే. మీకు నిజంగా కమిడియన్లు బాగా ఆడారు, మంచిగా ఎంటర్టైన్ చేశారు అనిపిస్తే మీరు ఆయన గెలిపించకపోయినా పర్వాలేదు, ఒక 2 స్థానాలు పైకి పంపించండి, అప్పుడు మా మాటలు వెనక్కి తీసుకుంటాం అన్నారు. మరి నిజంగా అవినాష్ని ఒక 2 స్థానాలు పైకి పంపిస్తారా, లేదంటే టాప్ 5లోనే 5 నుంచి ఎలిమినేట్ చేస్తారా? కామెంట్ చేయండి. ఇక 4th ప్లేస్ వచ్చేసి నబీల్. విన్నింగ్ మెటీరియల్ అనుకున్న నబీల్ ఒకప్పుడు 4th ప్లేస్కి పడిపోయాడు. అది నబీల్కి కూడా అర్థమైంది. ఎందుకంటే లాస్ట్ విష్ణుప్రియతో పాటు ఎలిమినేషన్ రౌండ్లోకి రావాల్సి వచ్చింది. ఇంకా థర్డ్ వచ్చేసి ప్రేరణ పొజిషన్ ఎప్పుడు కూడా థర్డ్లో అట్లా కంటిన్యూగా వస్తూ ఉంది. సో థర్డ్ ప్రేరణ ఉంది. ఇక సెకండ్ విషయానికి వస్తే గౌతమ్ కృష్ణ ఉన్నాడు. విన్నింగ్ మెటీరియల్ అనుకున్న గౌతమ్ కృష్ణ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు ప్రస్తుతానికి. మరి గౌతమ్ కృష్ణ గెలవాలి అనుకున్న వాళ్ళు ఎక్కడ? మీరు మాత్రమే ఓట్లు వేస్తే సరిపోదు, మీ వాళ్ళతో మీ ఫ్రెండ్స్తో అంటే ఎక్కువ ఓట్లు వేయించాలి, అప్పుడే ఎవరు అనుకున్న క్యాండిడేట్ అయినా గెలుస్తారు, గుర్తుపెట్టుకోండి. సో ప్రస్తుతానికి గౌతమ్ కృష్ణ అయితే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఫస్ట్ డే ఓటింగ్ రిజల్ట్లో. ఇక డిఫరెన్స్ అడుగుతూ ఉంటారు చాలామంది, ఎంత డిఫరెన్స్ ఉందన్న. గౌతమ్కి నిఖిల్కి 9% డిఫరెన్స్ ఉంది. 9%. మన ఛానల్లో కూడా ఓటింగ్ రిజల్ట్ పెట్టాము. మన ఛానల్లో చూస్తే కనుక ఇద్దరికి మధ్యన 20% డిఫరెన్స్ ఉంది. నిఖిల్కి అండ్ గౌతమ్కి 20% డిఫరెన్స్ ఉంది. మరి మీరు ఎక్కడ ఉన్నారు గౌతమ్ ఫ్యాన్స్? ఖచ్చితంగా మన ఛానల్లో కూడా వెళ్ళి ఓటు వేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా ఓట్లు వేయించండి ఖచ్చితంగా, లేదంటే మాత్రం చాలా కష్టం. ఇక ఫస్ట్ ప్లేస్ నిఖిల్ ఉన్నాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు, నిర్మహమాటంగా చెప్తాను నేను. ఓటింగ్ కూడా నేను అంత ఈజీగా తొందరగా పెట్టను, ఎందుకంటే చాలా మొత్తం సెర్చ్ చేసి ఓటింగ్ రిజల్ట్ చెప్పాల్సి ఉంటుంది, అంత ఈజీగా చెప్పలేము. సో మరి రాబోయే రోజుల్లో నిఖిల్ని గౌతమ్ దాటేస్తాడా ఓటింగ్లో లేదా కామెంట్ చేయండి. ప్రస్తుతానికి ఇది పరిస్థితి. మళ్ళీ ఒక్కసారి ఆర్డర్ చెప్తాను. 5th అవినాష్, 4th నబీల్, 3rd ప్రేరణ, 2nd గౌతమ్ అండ్ 1st నిఖిల్. థ్యాంక్ యూ, బాయ్.